అందరికీ నమస్కారం. రాజమౌళి గారు అల్లు అర్జున్ గారితో ఎందుకు సినిమా తీయడో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి గారు రిస్క్ చేసి మరి ఏదైతే అదైందబ్బా అని మగధీర మూవీ తీశారు. అయితే అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా లైఫ్ టైం సెటిల్మెంట్ రేంజ్ లో తనకి ఉన్నదంతా అప్పు చేసి మరీ పెట్టారు మగధీర మూవీ కోసం. ఇక రామ్ చరణ్ అన్నకి చిరుత మూవీ తర్వాత సెకండ్ మూవీ. ఇక ఈ సినిమా అయితే హిట్ అవ్వలేదు, యునానిమస్ బ్లాక్ బస్టర్ అయింది. మీకు ఒక డౌట్ రాలేదా, అల్లు అర్జున్ అన్నతో ఎందుకు రాజమౌళి సినిమా తీయలేదు? అందులో మగధీర కూడా అల్లు అరవిందే కదా ప్రొడ్యూసర్ అని. అయితే అల్లు అర్జున్ అన్న కూడా సినిమా కోసం ప్రాణాలు ఇచ్చే తాలూకు. అయితే మ్యాటర్ ఏంటంటే బాబాయ్, మగధీర హిట్ అయ్యాక అల్లు అరవింద్ గారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో ఈ బడ్జెట్ దాటిపోయింది, అప్పు చేసి మరీ రిస్క్తో సినిమా తీసా అని. చిరంజీవి గారేమో చెర్రీకి సెకండ్ మూవీ అయింది, వాడు లైఫ్ మొత్తం పెట్టేశాడు, మెయిన్గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం ప్రాణాలు తెగించి హార్స్ రైడింగు ఆ బైక్ స్టంట్లు చేశారని డప్పు కొట్టుకున్నారు. అయితే రాజమౌళికి తక్కువ క్రెడిట్స్ ఇచ్చారనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత సినిమా చాలా సెంటర్స్లో 365 రోజులు 223 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మగధీర అప్పట్లో సంచలనం. మరి 25 కోట్లతో స్టార్ట్ అయ్యి సినిమా 44 కోట్లు పెట్టి తీస్తే గ్రాసు అన్నీ కలిపి 100 కోట్లు వచ్చింది బాబాయ్. అయితే రాజమౌళి గారు, సార్ నేను కూడా కష్టపడ్డా, నా ఎఫర్ట్ మొత్తం పెట్టా కదా సార్ అని అడిగితే, నీకు ఇంత బడ్జెట్ పెట్టి ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ రాజమౌళి, నెక్స్ట్ మూవీ ఇంకొంచెం బడ్జెట్ పెట్టి దాంట్లో షేర్ ఇస్తాంలే అన్నారంట. అయితే దాంట్లో కొంచెం యాటిట్యూడ్ చూపించారంట అని బయట టాకు. అయితే రాజమౌళికి ఆయన అన్న మాటలకి బాగా ఈగో హిట్ అయ్యి, సార్ బయట ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో అన్ని క్రెడిట్స్ మీరే, బడ్జెట్ మీరే, షేర్ వాల్యూస్ కూడా మీరే అని బాగా గొడవైందంట. అప్పుడు మెగాస్టార్ గారు అల్లు అరవింద్కి రాజమౌళి మధ్య కూర్చొని మాట్లాడారు. అయితే వాళ్ళిద్దరి మధ్య మంచి గొడవైంది. అప్పుడు రాజమౌళి గారి కోపం వచ్చి, నాలో టాలెంట్ లేదన్నారు, ఛాన్స్ ఇవ్వలేదన్నారు, ఈగను పెట్టి పాన్ ఇండియా మూవీ హిట్ కొడతా అని వెయిట్ చేసి మరి ఈగ మూవీ తీశారు, వేరే రేంజ్లో హిట్ కొట్టారు. అందుకే ఆ కోపంతోనే అల్లు అర్జున్ అన్నతో రాజమౌళి గారు మూవీ తీయరంట. అల్లు అరవింద్కి ఈగోకి వెళ్ళి, ఏం నువ్వు ఒక్కడివేనా డైరెక్టర్, మేము దీమలేమో అనుకున్నావా అని వివి వినాయక్తో బద్రీనాథ్ మూవీ తీస్తే అందరినీ బెదరగొట్టేసింది. అందుకే భయ్యా టాలెంట్తో ఆడుకోకూడదు. ఈ కాంట్రవర్సీ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచుకోండి.